నమస్తే. పెట్టుబడి పెట్టేందుకు ఎన్ని మార్గాలున్నా సురక్షితమైన మార్గంగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకునే వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. స్థిరమైన ఆదాయం, తమ డబ్బుకు భద్రత ఉంటుంది అని వీటిని ఎంచుకుంటారు. డిపాజిట్ చేసే సమయంలోనే నామినీల పేర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ టర్మ్ ముగియక ముందే డిపాజిట్ చేసిన వ్యక్తి మరణిస్తే ఆ డబ్బులను నామినీకి ఇస్తారు. అయితే నామినీ పేరు ఇవ్వని సందర్భంలో చాలా మంది వారసులు అవి తీసుకోవడం అంత సులభం కాదు అని, చట్టపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని భావిస్తారు. మరి నామినీగా పేరు లేని వారసులు ఫిక్స్డ్ డిపాజిట్ క్లెయిమ్ చేయడం కుదరదా? భారతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం చట్టపరమైన వారసులు తమ పేరు నామినీగా పేర్కొనకపోయినప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించి ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో బ్యాంకుల్లో ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా మిగిలిపోతున్నాయి. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పిస్తోంది. తమకు, తమ వారికి సంబంధించిన పాత డిపాజిట్లు ఏమైనా ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకోవాలి అని కోరుతోంది. బ్యాంక్ వెబ్సైట్ లేదా ఆర్బీఐ వెబ్సైట్ ద్వారా తమ డిపాజిట్లను తీసుకోవాలి అని సూచిస్తోంది. అలాగే నామినీ పేరు ఇచ్చినప్పటికీ సదరు వ్యక్తి ఆటోమేటిక్గా ఆ డిపాజిట్లకు ఓనర్ అవ్వలేడు. సెటిల్మెంట్ ప్రయోజనాల కోసం బ్యాంకు నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ నిధులను స్వీకరించడానికి మాత్రమే నామినీకి అధికారం ఉంటుంది. వారసత్వ చట్టాల ప్రకారం చట్టపరమైన యాజమాన్యం నిజమైన వారసులతోనే ఉంటుంది. నామినీ ఆ డబ్బును వారికి బదిలీ చేయాలి. నామినేషన్ బ్యాంకులు నిధులను సజావుగా విడుదల చేయడానికి సహాయపడుతుంది, కానీ వారసత్వ హక్కులను అధిగమించదు అని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. వీలునామా లేకుండా మరణం నిబంధనల కింద మరణించిన వ్యక్తి పిల్లలు, జీవిత భాగస్వామి ప్రాథమిక వారసులు అవుతారు. బ్యాంక్ డిపాజిటర్ మరణం వివరాలను, చట్టబద్ధమైన వారసత్వ రుజువును కోరతారు. ఇది ఖాతాదారుడి మరణం తర్వాత ఖాతాను వారసత్వంగా పొందేందుకు ఎవరు అర్హులో రుజువు చేస్తుంది. ఇక్కడ నామినీ పేరును పేర్కొనలేదు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తామే చట్టపరమైన వారసులమని నిరూపించుకొని అన్క్లెయిమ్డ్ ఫిక్స్డ్ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు అని సూచిస్తున్నారు.